వచ్చిందండి కబురు. విజయవాడ నుంచి ఫోన్ రూపంలో వచ్చింది. ఇప్పటివరకు మనం ఇలా వచ్చేస్తున్నాం కదా! ఈసారి అలా కాదండి. 4, 5 రోజులు ఉండేలాగా వచ్చిందనమాట కబురు. ఇంకా అత్తయ్య గారు, మా మామయ్య గారిని మా ఇంట్లో పెట్టి మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. దివాన్ చెరువు దగ్గర టిఫిన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ దాటామా మళ్ళీ విజయవాడ అనమాట. విజయవాడ వెళ్ళేసరికి అర్ధరాత్రి 12, 1 గంట అవుద్ది. అందుకని ఇక్కడ కడుపు నిండా తినేసి వెళ్ళిపోయాం అనుకోండి. ఇంక మధ్యలో ఆగి పని ఉండదు. రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ తొక్కితే అక్కడ పడతా ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ఓన్లీ మన కాకినాడ నుంచి రాజనగరం రావడానికి ఇబ్బందిగా ఉంది తప్ప రోడ్డు. మిగతాది విజయవాడ వెళ్ళడానికి అయితే మాత్రం సూపర్ ఉన్నాయి రోడ్లు అయితేనే. ఏం చేశారు నేనేం అడగను, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. చాలా అవుతుంది ఇక్కడ. నేను తీసే నాకు నచ్చిందని డబల్ కలర్ కొంచెం ఆ రోజుకి హెవీగా కనిపించాలి కదా అనేసి నాకు చెప్పారు చాలా బాగా నచ్చాయి. అంటే ఈ డిజైన్ సరిపోద్దా? పొడిగేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్ కావాలని పొడుగు పెట్టించి అవసరం అయితే పొట్టు నువ్వు చేసుకుంటావు అనేసి పొట్టుగా అయితే పెడతాం మళ్ళీ పొడి కావాలి. అందుకని ఇది నెక్ కిందకి వచ్చేస్తుందని అతికించమని చెప్పాను. ఇలాగా అంటే కొంచెం డిజైన్ లాగా ఉంటదని. ఓని ఇది మారుద్దాం అనుకున్నాను కానీ ఓని దీనికి లేసుని బొట్టా వచ్చింది కదా, అందుకని వాళ్ళేమో తిట్టారు. ఆంటీ గారు కూడా అన్నారు ఇదే ఇంచు ఇదే లుక్ వస్తుంది, వేరే తీసిన లుక్ రాదు, ఈ లుక్ అన్నారు. ఇంకోటి చూసుకోవచ్చు ఎప్పుడు మాట. ఇది ఆ రోజుకి ఇదిగో మేడం గారికి మేము కొన్నవే గాజులు, క్లిప్ చంపిన్లు, పిన్నీసులతో శుద్ధాగా మొత్తం అన్ని దానికి నేను ఇవ్వాలనుకున్నవన్నీ. నువ్వు పారాని అన్నావు, అది కూడా నేను కొనేసాను అప్పటికే. ఇదేంటి అక్క? వడ్డానం. అలాంటివి తీసుకున్నాం. చిన్నగా ఉన్నాయి కదా, బాగున్నాయి. పెట్టుకో వాటితో పాటు చెప్పులతో సహా. మా ఆయనకి ఏం కొన్నానో కూడా తెలియదు. పెద్ద అయిపోతుంది, చెప్పులు పెద్ద అయిపోవా? నేను ఇంకా పెద్ద అయిపోతాయేమో అనుకున్నానే. ఇప్పుడు సరిపోయేలా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎంత పిస్తాను మాడం పైకి వచ్చింది. చూసి తెచ్చాను అక్కడ. ఇదిగో బట్టలకి స్టోన్స్ కొన్నా, ఇవైతే డ్రెస్సుల మీద కన్నా వేసుకోవడానికి ఉంటాయి కదా అనేసి బాగుందా? నచ్చాయో లేవో అన్ని కొనేసాం. ఇది రేపటికి మేము తెచ్చిందే బాబు. మెత్తగా వాణిల ఫంక్షన్ కి మంగళవారం నాడు కదా. అది వాణిల ఫంక్షన్ కి ఇది రేపు ఇవ్వడానికి. నాని తీసుకుని కొన్నది. బాగుంది, కలర్ బాగుంది, నాకు నచ్చి చాలా నచ్చి. ఇది బాగుంది, నాకు కూడా అందుకే రాణి కలర్ ఇష్టం. తీసుకున్నాను. ఇది కుడితే చేతులు కుట్టుకోవడం. మేము అన్నయ్యే ఇవి మా అమ్మాయి గారి కోసం పంపించింది. ఏది నేను రావడానికి కావలేదు, బట్టలు దిగడానికి కావలేదు, దేనికో సెట్ అవుతుందని చెప్పి వచ్చిన అన్ని కొనుక్కోండి. అది బ్రాస్లెట్, బ్యాంగిల్స్, ఈ ఫోన్స్ నేను కొంటుంటే నేను తీసుకుంటాను ఇంకా దానికి. వచ్చినా పాపం నా ఇంటి దగ్గర నా గురించి మనిషి మీరు అన్ని తెలిసే కదండి, ఫోన్ చేస్తున్నారు. కాదమ్మా చెప్పలేదు తొడిగేసుకుంటుందా అక్కడ. మన హర్షి పుట్టిదాని పాదాలకు పసుపు రాసి పారాని పెట్టి చూస్తుంటే ఏదో పెద్ద ఆరిందిలా కనపడుతుంది. దాని మాటలు అలా ఉంటాయండి, పెద్ద ముసలిదాని మాటల్లో ఉంటాయి. ఈ ఆల మోపేటంటే హర్షి గజ్జల పూజ అనమాట అండి. డాన్స్ నేర్చుకుంటుంది కదా, వాళ్ళ డాన్స్ టీచర్ చెప్పినట్టు అరటిపళ్ళు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంకా చాలా అయితే చెప్పారనమాట. అవన్నీ ఏర్పాటు చేసుకుని మేడం గారిని, అదేండి మన హర్షి మేడం గారిని ఎలా స్నానం చేయించాలి ఏంటి అవన్నీ చెప్పారు. ఆ పద్ధతుల ప్రకారం స్నానం చేయించేసి
ఒక ఎలా అయితే రెడీ చేసి పంపించాలో అలా రెడీ చేసి పంపించమన్నారనమాట. మా అమ్మ అయితే మురిసిపోతుంది ఇలా చూసి. వాళ్ళ డ్యాన్స్ టీచర్ చెప్పినట్టుగా రెడీ చేయించి ఇప్పుడైతే వాళ్ళ డ్యాన్స్ టీచర్ గారి దగ్గరికి పంపిస్తున్నారనమాట అండి. డ్యాన్స్ టీచర్ గారి ఇంటి దగ్గరే ఈ గజ్జల పూజ అయితే జరుగుతుంది. మనం వెళ్ళడానికైతే ఇంకా చాలా టైం ఉంది. హర్షిని ముందు వాళ్ళ డ్యాన్స్ టీచర్ గారు ఇంటికి పంపించాము అనుకోండి, ఇంకా అక్కడ చాలా రెడీ చేస్తారనమాట. ఈ లోపు ఈ గజ్జల పూజ కార్యక్రమం చూడడానికి అయితే మా రిలేటివ్స్ని అయితే అందరినీ పిలుచుకున్నాం. విజయవాడ మా గ్యాంగ్, అందుకే నాకు విజయవాడ అంటే ఇష్టం అనమాట. విజయవాడ అక్కడెక్కడం లేదండి, విజయవాడ మూలలా మా రిలేటివ్స్ ఉంటారనమాట. మొత్తం రిలేటివ్స్ని అందరినీ పిలుచుకున్నాం. అక్క అయితే ఇడ్లీ చట్నీ అయితే రెడీ చేసింది. ఇప్పటి నుంచి తామాగా మనం టిఫిన్లు చేసి శుభ్రంగా రెడీ అయ్యి మేడం గారు ఫోన్ చేస్తా అన్నారు. కరెక్ట్గా గజ్జల పూజ స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేస్తాను, అప్పుడు రండి అని చెప్పేసి అన్నారనమాట. ఈలోపు టిఫిన్ చేసి రెడీ అవ్వను అనుకోండి, ఆ ఫోన్ వచ్చి వెంటనే వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఈలోపు ఇంకా 10 మందికి వెళ్తే ఏముంటుందండి, కట్టసుకాలు ఉంటాయి కదా, అవి మాట్లాడుకుంటారు అనమాట. దగ్గర చూపించారు, ఇంకా చూపించినప్పుడు సెట్టింగ్ పెట్టేసి వెళ్ళిపోండి అమ్మ అన్నారా, ఎన్ని పెట్టేసాను కష్టమే ఇక్కడ ఎన్ని. డాన్స్ మేడం గారు ఇంటికి అయితే వచ్చాం అనమాట అండి. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మేడం గారికి వచ్చిన షీల్డ్లు, అవార్డులు, పథకాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు అయితే చాలా మంది పిల్లలకి అయితే గజ్జల పూజ అయితే జరుగుతుంది అనమాట అండి. అందులో మన పుట్టి కింద ఒకటే, అదే హర్షిత అనమాట. ఇది ఎవరు అనుకోకనే మన ఫోటోదే, హర్షి మేడం గారు. రాయే ఒక ఫోటో తీసుకుంటారని చెప్పేసి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చినప్పుడు అలా కదలకుండా మెదలకుండా అలా నిలబడిపోయింది. ప్రేక్షకులు అందరూ వచ్చి రెడీగా కూర్చున్నారండి. ప్రదర్శించే వాళ్ళు రావాలి. ఇలా ఈ డ్రెస్లో పిల్లల్ని చూస్తుంటే మాత్రం చిన్న పిల్లల్ని భలే క్యూట్గా ఉన్నారండి. భలే ముచ్చటగా ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తట్టండి కదా దిష్టి తీస్తే కానీ దిష్టి పోయలేదు, అంత చక్కగా ఉన్నారనమాట పిల్లలందరూ. చిన్న పిల్లలు కూడా, ఈ చిన్న పాప కూడా ఈవేళ గజ్జల పూజ అనమాట అండి. భలే క్యూట్గా చేస్తున్నారు. వీడియో లాంగ్ ఉందని ఆలోచించకండి, చూడండి, పూర్తిగా చూడండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. వాళ్ళు వేసే చిన్న ఆ డ్యాన్స్ అయితే మాత్రం భలే క్యూట్గా అనిపించాయి. చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. शेषयित्वा सुमोद्भवे शिष्णुशक्ति समुद्वन्ने देवले अनेकरत्न संपन्ने भूदेवी पादघाटे कटीकर्ण समायत्र पूर्वरं सुरस्तः नमस्कारं गुरुगारु ओम नटराजाय नमः ओम नटराजाय మన వీడియో చూసే వాళ్ళు ఎంతమంది గజ్జల పూజ చేయించుకున్నారంటే, అది డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత చేస్తారు ఇది గజ్జల పూజ. మీరు ఎంతమంది చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఫ్యామిలీలో అయితే హర్షిత ఈ డాన్స్ నేర్చుకోవడం, ఈ గజ్జల పూజ చేయించుకోవడం హర్షిత మొదటిసారి అనమాట అండి. ఈ డాన్స్ క్లాసెస్కి వెళ్ళడం కూడా దాని పట్టుదల మీద అది నేర్చుకుంటాను అని అంతంతో జాయిన్ చేశారనమాట బావగారు, అక్కయ్య కలిసి. మా ఫ్యామిలీలో అయితే ఎవరికి కూడా ఈ గజ్జల పూజ అనేది జరగలేదనమాట. అంతవరకు డాన్స్ నేర్చుకోలేదు. మొత్తం మీద మా మేడం గారు అనుకున్నది సాధించేద్దండి. ఒకవేళ దానికి అనుకున్నది సాధించేటప్పుడు కానీ మనం ఏమైనా అడ్డొచ్చామా
అటో చెరువు ఇటో చెరువు ఓపెన్ చేసేద్దాం అనమాట. సముద్రాలు నిండిపోయేలా ఏడ్చేద్దాయి. మొత్తం మీద అనుకున్న సాధింతుంది అనమాట అండి. పూజ అయితే చాలాసేపు చేశారండి. ఉదయం 10 గంటలకు మొదలెట్టారు. మధ్యాహ్నం 2:30 వరకు కూడా అలా పూజ డ్యాన్సులు అలా అవుతూనే ఉన్నాయన్నమాట. నమస్కారం పెట్టుకోండమ్మా పిల్లలు, స్టేజ్ మీద ఉన్న పిల్లలు నమస్కారం. గాయత్రి, మహేష్ గారు, మహేష్ గారు, మహేష్ గారు. ఇక్కడ జరిగే గజ్జల పూజకి దాని తగ్గ సాంగ్స్ అయితే వెనకాల ప్లే అవుతున్నాయండి. ఆ సాంగ్స్తో వింటే మీకు వీడియో అలా చూడబుద్దేస్తుంది అనమాట. కాకపోతే మనం ఆ సాంగ్స్ ప్లే చేస్తే మన ఛానల్ ఎగిరిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను ఏదో అప్పుడప్పుడు వాయిస్ ఇవ్వడం, వెనకాల ఏదో మ్యూజిక్ పెట్టడం చేస్తాను అనమాట అండి. సంస్థితః వక్షస్థా సేవవి ప్రాణం శేషయిత్వా నియమోద్భవేత్ విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవరిణి వహీతలే అనేక భూదేవి పావదాన క్షమస్వనే కటీకర్ణ సమాయత్ర కూర్పరం శిరస్తదా. నమస్కారం గురువు గారు. హెడ్ మూమెంట్ ఇప్పుడు టక అటు దిమి టక దిమి టక దిమి. స్మైల్ లేదు, అన్నం పెడతా ఆకలేస్తున్నా. తక్కిట 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 మా ఓకేనా? తక్కిట 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 పక్కకి చూడకండి, నారాయణగా చూడండి. బియ్యం పక్కకు వచ్చినప్పుడు ఎగేస్తూ ఉండండి మా పిల్లలకి. తక్కిట తక్కిట మన బొట్టను వెళ్ళి పట్టుకోవాలి. తక్కిట తక్కిట మేము ముగ్గురు చేయనమ్మా. అక్కడ చేసి తక్కిట తక్కిట. ఇప్పుడు చూడండి మాకు సెట్ ఉందా. తక్కిట తక్కిట దీమి తై ఒక చెయ్యి ఓకేనా. తక్కిట మళ్ళీ కాలు కొట్టండి. దీమి తై నైస్ ఫిట్. తక్కిట దీమి తై తక్కిట దీమి తై సంగా పడొచ్చు. తగ్గ దిగుతాయి. తక్కిట 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 తై తగ్గ దిగుతాయి. దీమి 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 తై ఓకేనా. తక్కిట తక్కి దీమి తై తక్కిట తక్క దీమి తై తక్కిట తక్క దీమి తై తక్కిట తక్క దీమి తై దీమి తై దీమి తై దీమి తై దీమి తై దీమి దీమి తై దీమి తై దీమి తై దీమి తై దీమి దీమి తై దీమి దీమి తై. పిల్లలు డాడీ గంట పెడతారు.
చూడండి వాళ్ళ అమ్మాయిని చూసి మా బావగారు ఎంతలా పొంగిపోతున్నారో కానీ రెప్పు కూడా వేయట్లేదనమాట. పాట పూర్తిగా పెడితే మీకు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వాళ్ళు వేసే డాన్స్కి పాటలకి. కాకపోతే మనకి కాపీరైట్లు పడిపోతాయి కదండి. మనకి యూట్యూబ్లో అదృష్టం లేదు, ఎప్పుడు కొత్తది తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే పాటలు పెట్టుకునే అదృష్టం లేదు. నేనైతే బాగా క్యాప్చర్ చేశాను మా బావగారిని. కూతుర్ని అలా చూస్తారు, రెప్ప కూడా వేయట్లేదు అనమాట. ఇంకా ఎలా చూడండి, ఎలా చూడండి ఇద్దరు ఒకసారి. ఓకే 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 రైట్ రైట్ ఇలా చూడచ్చు. ఓకే ఓకే ఓకే. గజ్జల పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంకా ఫైనల్గా మేమైతే భోజనం చేసేస్తున్నాం అనమాట. అందరూ తినేశారు, పిల్లలు కూడా తినేశారు. కానీ ఇంకా అక్కడ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాం ఇంకా అలా జరుగుతూనే ఉన్నాయి. అక్క నేను బావగారు అయితే ఇంకా లాస్ట్గా భోజనం చేస్తాం అనమాట అండి. చాలా అంటే చాలా జరిగిందండి. నా జీవితంలో నేను మొదటిసారి అయితే చూడడం, అది కూడా హర్షిత్ అయింది. ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా అయిపోయిందండి, సాయంత్రం 4 అయింది టైము. ఇంకా ఎవరింటికి వాళ్ళు చక్కబడేస్తున్నాం అనమాట. హర్షి పొద్దున్న ఎలా అయితే తీసుకొచ్చారో వాళ్ళ నాన్నగారు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. మమ్మల్ని నడుచుకుని రండి అని చెప్పేసి. సో ఇదండి ఈ వీడియో ఎలా అనిపించింది. ఇందుకే లేట్ అయిందండి, కొంచెం విజయవాడ వెళ్ళి రావడం ఇవన్నీ చేయడం వల్ల లేట్ అయింది వీడియోస్. ఎలా అనిపిస్తుంది వీడియో, నచ్చిందా మీకు? మేమైతే ఇంటికి వెళ్తున్నాము. నచ్చితే హర్షి కోసం ఒక లైక్ చేసుకోండి. ఎలా చేసిందో హర్షి డ్యాన్స్, ఈ పూజ ఎలా అనిపించిందో మీకు బాగా నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పండి. అలాగే మరి రేపు ఉంది మరి ఒక కార్యక్రమం,
స్టార్టింగ్లో చెప్పాను, మీకు ఏమైనా అర్థమైతే మీకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే పోస్ట్ కూడా పెట్టాను. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది.